హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు మనం ఎవరికన్నా క్యాష్ ఇవ్వాలి అని అనుకుంటే మోస్ట్గా వాళ్ళు వచ్చినప్పుడు ఫిజికల్ క్యాష్గా మనం చేతికి ఇచ్చేసేవాళ్ళం. అయితే వాళ్ళు కానీ మన దగ్గరలో లేకపోతే ఆర్ ఇంకో ఊర్లో ఉంటే వాళ్ళకి మనం క్యాష్ ఎలా అందించేవాళ్ళం. సో టెక్నికల్గా మనం మన యొక్క బ్యాంక్ని అప్రోచ్ అయ్యి ఎక్కడైతే మనకు అకౌంట్ ఉందో దాని ద్వారా మనం వాళ్ళ యొక్క అకౌంట్కి డిపాజిట్ చేయడం కానీ ఆర్ చెక్స్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం కానీ ఆర్ డీడీ అంటే మనం ఇంతకు ముందు ఎప్పుడైనా ఫీజెస్ కట్టేటప్పుడు అంటే కొన్ని సంవత్సరాల ముందు వాళ్ళు డీడీ అనేది డిమాండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పేయబుల్ అనేది మనం తీసుకుని ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్లో సబ్మిట్ చేయాలి అని డిఫరెంట్ రకాల విధాల్లోని మనం క్యాష్ని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం. అయితే దీనికోసం చాలా ఒక ఎఫర్ట్ పడేదన్నమాట. అంటే మనం ఫిజికల్గా వెళ్ళి మన అన్ని డీటెయిల్స్ని తీసుకుని ఫిజికల్గా బ్యాంక్లోకి వెళ్ళి ఎక్కడైతే మనకు అకౌంట్ ఉంటుందో దాని దగ్గర ఆర్ ఆ పర్టికులర్ బ్యాంక్లోని మనం ఫామ్స్ అనేవి ఏదైతే మనం రిలవెంట్గా ఒక డీడీ కానీ క్రియేట్ చేయాలంటే ఒక చెక్ డిపాజిట్ చేయాలంటే దానికి తగిన ఫామ్స్ని తీసుకుని మొత్తం డీటెయిల్స్ అంతా నింపుకున్న తర్వాత లైన్స్లో వెయిట్ చేయాల్సి వచ్చేది. సో అంతకన్నా ఎక్కువ ఎఫర్ట్ ఎక్కడ పెట్టేవాళ్ళం అంటే ఈ లైన్స్లో వెయిట్ చేయడమే. సో టెక్నికల్గా ఒక ప్రాసెస్ని ఆ ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చేది. కానీ కొన్ని సంవత్సరాల క్రిందట ఒక 10-15 సంవత్సరాల ముందు నుంచి మనకి ఈ ఫిజికల్ క్యాష్ ఫామ్ని తప్పించడం కోసం ఎలక్ట్రానిక్ మోడ్లోని క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీస్ని టెక్నాలజీ ఎక్కువ వాడడం వల్ల క్రియేట్ అయ్యాయి అనమాట. సో అలా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ దాన్ని మన లైఫ్ని బెటర్ చేసుకుని ఈజీ చేసుకోవడానికి మనం ఎలక్ట్రానిక్ ఫామ్లోని క్యాష్ని ట్రాన్స్ఫర్ చేసే విధంగా మన ముందుకి చాలా ఫెసిలిటీస్ వచ్చేసినాయి. సో ఈ వీడియోలోని నేను అటువంటి 4 ఫెసిలిటీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ మేము ముందుకి తీసుకొచ్చేస్తున్నాను. ఎందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం స్పెసిఫిక్గా చూడబోయే టాపిక్ ఎలక్ట్రానిక్ క్యాష్ పేమెంట్ మెకానిజం. సో 4 మెకానిజమ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, కానీ తెలుసున్నప్పటికీ కూడా చాలా చిన్న ఇంట్రికేట్ పాయింట్స్ని కూడా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ 4 మొదటిది ఎన్ఈఎఫ్టీ ఆర్ నెఫ్ట్ని మనం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ కింద చెప్తాం. అండ్ ఇది ఆర్బీఐ రెగ్యులేషన్లోకి వస్తుంది. అయితే ఈ నెఫ్ట్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారో ఎలా ఇంట్రడ్యూస్ చేశారంటే అప్పట్లోని ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ఏవైతే ఎలక్ట్రానిక్ మోడ్లో మనం క్యాష్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుందో దాన్ని ఫెసిలిటేట్ చేసే విధంగా ఈ నెఫ్ట్ ప్లాట్ఫామ్ని ప్రతి ఒక్క బ్యాంక్ ఇంట్రడ్యూస్ చేసి ఆర్బీఐ కంట్రోల్లోని తీసుకురావడం జరిగింది. అయితే ఈ నెఫ్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే మనం క్యాష్ని ఎక్కువగా హ్యాండిల్ చేస్తే మనకి లాస్ అయ్యే సెక్యూరిటీ పర్పసెస్ ఆర్ సెక్యూరిటీ రీజన్స్ని ఆ పర్టికులర్ విషయాల్ని కూడా మైండ్లో పెట్టుకుంటూ హ్యాజిల్ ఫ్రీగా మన యొక్క ఎఫర్ట్స్ని తగ్గించేస్తూ ఉన్న చోట నుంచే మనం చేసుకునే విధంగా ఈ నెఫ్ట్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ నెఫ్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి అని చూస్తే ఈ నెఫ్ట్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్లో అంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడే ఫామ్ ఇస్తారో అందులో మీరు టిక్ చేసుకుని దానికి తగిన ఏవో ఒక ఛార్జెస్ కానీ పే చేస్తే మీ బ్యాంక్ వాళ్ళు మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ని ఇస్తారు. సో దాని ద్వారా మీరు ఇంటర్నెట్లోని అంటే మీరు ఏ పర్టికులర్ కామర్స్ సైట్స్లో కానివ్వండి ఆర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసి మీరు పేమెంట్ చేయాలి అని అనుకుంటే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీని వాడుకోవచ్చు. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీని వాడుకుంటూనే మీరు నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ని కూడా చేసుకోవచ్చు. ఆర్ ప్రతి ఒక్క బ్యాంక్కి ఆర్ మొబైల్ అప్లికేషన్ ఆర్ వాళ్ళ యొక్క యాప్ ఉంటుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నా కూడా అక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ని ఇచ్చుకుని సేమ్ ఇదే విధంగా నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అంటే ఆఫ్లైన్లో చేయలేమా అంటే లేదండి, మీరు బ్యాంక్కి వెళ్ళి నెఫ్ట్ ఫామ్ని తీసుకుని దానికి కావాల్సిన డీటెయిల్స్ ఫిల్ చేసుకుని కూడా మీరు నెఫ్ట్ ట్రాన్సాక్షన్ని చేసుకోవచ్చు. సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లోని కూడా నెఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే రీసెంట్గానే 2020 డిసెంబర్ తర్వాత నుంచి ఇది యాక్చువల్లీ ముందు ఎలా ఆపరేట్ అయ్యేది అని అంటే బ్యాంక్ ఏ రోజులైతే వర్క్ అయ్యేదో అండ్ బ్యాంక్ యొక్క వర్కింగ్ టైమింగ్స్ ఏవైతే ఉండవో ఆ పర్టికులర్ టైమింగ్స్లోనే మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నెఫ్ట్ చేస్తే వర్కౌట్ అయ్యేదన్నమాట. కానీ ఇలా కాదని 24/7 అంటే అన్ని రోజులు ప్రతిరోజు 24 అవర్స్ కింద ఈ ఫెసిలిటీని మార్చడం జరిగింది. సో ఇలాగ మనకి ఫెసిలిటీస్ ఇస్తూ మీరు ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ని చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ మీకు కానీ అకౌంట్ లేకపోతే ప్రాబ్లమే లేదు. 50,000 వరకు మీరు నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ ఎనీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి చేయొచ్చు అనమాట. అండ్ వీళ్ళకి నెఫ్ట్కి మీరు ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే కొన్ని ఛార్జెస్ అనేవి ఉండేవన్నమాట. అయితే 2020 జనవరి తర్వాత ఇటువంటి ఛార్జెస్ని ఆన్లైన్లో మీరు నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ కానీ చేస్తే కంప్లీట్గా ఆ ట్రాన్సాక్షన్స్ని రిమూవ్ చేస్తారు. అయితే ఆఫ్లైన్కి ఇంకా ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అయితే ఆఫ్లైన్ యొక్క లిమిట్స్ ఎలాగున్నాయి అని చూస్తే 4 లిమిట్స్ అండి. సో 10,000 వరకు కానీ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు నెఫ్ట్ ఛార్జెస్ ఆర్ నెఫ్ట్ ట్రాన్సాక్షన్కి కలిగిన ఛార్జెస్ 2.5 రూపీస్ అంటే ₹2.5 ప్లస్ జీఎస్టీ పడుతుంది. 10,000 నుంచి 1 lakh రూపీస్ వరకు చేసుకుంటే ₹5 ప్లస్ జీఎస్టీ ఛార్జెస్ పడుతుంది. అండ్ 1 lakh నుంచి 2 lakhs వరకు చేసుకుంటే ₹15 ప్లస్ జీఎస్టీ పడుతుంది. 2 lakh కన్నా అబవ్ నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటే ₹25 ప్లస్ జీఎస్టీ పడుతుంది. అయితే ఈ నెఫ్ట్కి మినిమం లిమిట్ అనేది ₹1 స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం అసలు ఏ లిమిట్ లేదండి. అండ్ ఎంత టైం ఫ్రేమ్లోని నెఫ్ట్ ట్రాన్సాక్షన్ సెట్
సెటిల్ అవుతాయి అని అంటే మోస్ట్గా అదే రోజు 2 అవర్స్ లోపు సెటిల్ అయిపోతాయి అండ్ ఫాస్టెస్ట్ హాఫ్ అన్ అవర్లో కూడా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇది నెఫ్ట్ గురించి. నెక్స్ట్ ఆర్టీజీఎస్. సో సెకండ్ ఏదైతే ప్లాట్ఫామ్ అనేది ఎలక్ట్రానిక్గా మీరు క్యాష్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలరో దాన్ని ఆర్టీజీఎస్ అని అంటాం, అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. నెఫ్ట్ ఉంది కదా, మళ్ళీ ఆర్టీజీఎస్ ఎందుకు అని అంటే, సో నెఫ్ట్కి ఆర్టీజీఎస్కి కొన్ని వ్యత్యాసాలు అనేవి ఉన్నాయండి. సో ఈ ఆర్టీజీఎస్లో ఏంటి అని అంటే చాలా తొందరగా, అక్కడైతే మీకు 2 అవర్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అన్న మినిమం తీసుకుంటుంది కదా, ఈ ఆర్టీజీఎస్ ఫెసిలిటీలో మీకు మ్యాక్సిమమే హాఫ్ అన్ అవర్ అనమాట. అక్కడ మ్యాక్సిమం అయితే 2 అవర్స్ కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం అయితే హాఫ్ అన్ అవర్లోనే మీ యొక్క ట్రాన్సాక్షన్స్ని ఆ రోజుకే సెటిల్ అయిపోతాయి. అండ్ అమౌంట్ ఏదైతే ఉందో అక్కడ 1 రూపీ నుంచి స్మాలర్ ట్రాన్సాక్షన్స్కి నెఫ్ట్ వాడుకోవచ్చు. ఆర్టీజీఎస్కి మినిమం లిమిటెడ్ 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అదర్స్ ఎవ్రీథింగ్ నెఫ్ట్ ఎలా వర్క్ చేస్తుందో ఆర్టీజీఎస్ కూడా అలాగే వర్క్ చేస్తుందండి. సో ఈ ఆర్టీజీఎస్ స్కీమ్స్లో కూడాను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 విధాలుగా ఉంటాయి. అండ్ నెఫ్ట్కి ఆర్టీజీఎస్కి ముఖ్యంగా మీరు రెండింటికి కూడా ఎటువంటి డీటెయిల్స్ కావాలి, నెఫ్ట్ నేను సడన్గా ఒకటి ఆల్రెడీ వెళ్ళిపోయా నెఫ్ట్ క్లిక్ చేస్తే మనీ వెళ్ళిపోద్ది అంటే కాదండి. మీరు ఎవరికైతే మనీ వేయాలి అని అనుకుంటున్నారో నెఫ్ట్కి కానీ ఆర్టీజీఎస్కి కానీ, వాళ్ళు మీరు ఆ ఫామ్ని ఆర్ ఆ డీటెయిల్స్ని నింపే చోట మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడినా కూడా, మొబైల్ యాప్ని వాడినా కూడా, ఎప్పుడైతే ఎవరైతే రిసీవర్ ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్, వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క బ్రాంచ్ నేమ్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇంపార్టెంట్. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కరెక్ట్గా వేస్తే తప్పితే ఆ బ్యాంక్ ఐడెంటిఫై అవ్వదన్నమాట. సో ఇప్పుడైతే ఇంతకుముందు అయితే చెక్ డిజిట్స్ లాంటివి ఏమి ఉండేవి కావు. మీరు తప్పు రాసినా తప్పు వేసినా కూడా లేటర్ ఆన్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యాకే తెలిసేది. ఇప్పుడైతే చాలా వరకు ఈ మొబైల్ యాప్స్లో, ఇంటర్నెట్ బ్యాంకింగ్స్లో మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ వేయగానే ఆ బ్యాంక్ అనేది దానికదే డిడక్ట్ అవుతుంది. సో మీరు అక్కడే చెక్ చేసుకోవచ్చు వెదర్ మీరు బ్యాంక్ కరెక్టా కాదా అనేది. సో ఆర్టీజీఎస్ కూడా ఇంతకుముందు కొంచెం స్పెసిఫిక్ రెస్ట్రిక్టెడ్ టైమింగ్స్ ఉండేవి, కానీ ఇప్పుడు కంప్లీట్గా దాన్ని కూడా 24/7 కింద చేసేసారు. అండ్ ఏవైతే ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఛార్జెస్ అనేవి పడేవో ఇప్పుడు ఛార్జెస్ అనేవి పడట్లేదండి. అండ్ కేవలం 2 ఛార్జెస్. ఆఫ్లైన్లో మీరు కానీ బ్యాంక్స్కి వెళ్ళి ఆర్టీజీఎస్ ఫామ్ని నింపి చేయాలి అని అనుకుంటే అప్పుడు 2 లెవెల్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 2 lakhs to 5 lakhs మధ్యన 24 రూపీస్ 50 పైసే ప్లస్ జీఎస్టీ అనేది ఛార్జెస్గా పడుతుంది. 5 lakh కన్నా ఎక్కువ ఆర్టీజీఎస్ ఫెసిలిటీని వాడి చేయాలి అని అనుకుంటే 49 రూపీస్ అండ్ జీఎస్టీ పడుతుంది అనమాట దాని మీద. సో ఇది ఆర్టీజీఎస్. అయితే ఆర్టీజీఎస్కి ఒక ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అదేంటనేది చూద్దాం. సో ఇయర్ 2004 మార్చ్లోనే ఆర్బీఐ వాళ్ళు ఆర్టీజీఎస్ని లాంచ్ చేశారు. అండ్ నవంబర్ 2010లోనే ఆర్టీజీఎస్కి కలెక్ట్ చేసే ఛార్జెస్ని చాలా వరకు రేషనలైజ్ అంటే తగ్గించుకుని దీనికి మంచి పుష్ ఇవ్వాలని వాళ్ళు తగ్గించుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2013 అక్టోబర్లోనే ఆర్టీజీఎస్ని మళ్ళీ రీవ్యాంప్ చేసి గ్లోబల్ స్టాండర్డ్స్ ద్వారా అవి కూడా మీట్ అవ్వాలని వీళ్ళు రీవ్యాంప్ చేసి మంచిగా తయారు చేశారు. ఇది మాత్రమే కాకుండా డిసెంబర్ 2019లోనే ఏవైతే ఆర్టీజీఎస్కి ఆన్లైన్లో మీరు చేస్తే ఆ ఛార్జెస్ ఉంటాయో వాటిని కంప్లీట్గా వేవ్ ఆఫ్ చేస్తారు. అండ్ డిసెంబర్ 2020లోనే ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ యొక్క టైమింగ్స్ నేను చెప్పినట్టుగానే 24/7 కింద మార్చేశారనమాట. సో ఇది సెకండ్ పేమెంట్ మెకానిజం ఎక్కడైతే మీరు ఎలక్ట్రానిక్ వేలోనే క్యాష్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. అయితే ఈ 2 సరిపోవన్నట్టుగా ఈ రెండిట్లో ఉండే డెఫిషియన్సీస్ని ఆర్ ఇంకా ఈజీగా మన లైఫ్ని ఈజీ చేయడం కోసం థర్డ్ పిల్లర్ని క్రియేట్ చేశారు. అయితే ఈసారి థర్డ్ పిల్లర్ ఆర్బీఐ వాళ్ళు కాకుండా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఐఎంపిఎస్ అనే ఫెసిలిటీని మన ముందుకు తీసుకొచ్చారు. సో ఇది ఇమీడియట్ మొబైల్ పేమెంట్ సర్వీస్. సో ఇమీడియట్ మొబైల్ పేమెంట్ సర్వీస్ అంటే మొబైల్ అనే మాట వినిపిస్తుంది. సో అయితే దీంట్లోని నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్లో ఏంటి తేడా ఉంది అని చూస్తే మేజర్గా ఉండే తేడా ఏంటంటే అక్కడ నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్లో చాలా రకాల సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి అడగటం జరుగుద్ది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి, ఇదేంటి అదేంటని. బట్ టెక్నికల్గా ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. అంటే రెగ్యులర్గా ఇలా కూడా చేయొచ్చు, బట్ అది కాకుండా మీరు ఈ పర్సన్ టు పర్సన్ అనేది మొబైల్ నంబర్ మాత్రం ఉండి మీరు ఐఎంపిఎస్ని చేసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క బ్రాంచెస్ ఆర్ బ్యాంక్ వెళ్ళి అప్లికేషన్స్ని నింపాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎంఎంఐడి అనే ఒక పర్టికులర్ ఐడిని మీకు ఇస్తారు. సో మీ యొక్క మొబైల్ అండ్ ఎంఎంఐడిని కానీ ఇచ్చినట్టయితే ఎవరైతే మీకు ఐఎంపిఎస్ చేయాలనుకుంటున్నారో ఈ 2 డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది, వాళ్ళు మీకు ఆన్లైన్లో ఐఎంపిఎస్ చేసేస్తారనమాట. సో దీన్ని మన ముందుకి ఎన్పిసిఐ వాళ్ళు 2010లో ఇంట్రడ్యూస్ చేసి తీసుకొచ్చారు. అండ్ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి దీనికంటూ ఒక స్పెసిఫిక్ టైమింగ్స్ అంటూ ఏమీ లేవండి. 24/7 మీరు ఈ ఐఎంపిఎస్ సర్వీసెస్ని వాడుకోవచ్చు. సో నేను ముందుగా చెప్పినట్టుగానే 2 మెకానిజమ్స్ ఉంటాయి ఈ ఐఎంపిఎస్లోనే. ఒకటి పర్సన్ టు పర్సన్, ఏదైతే మీరు మొబైల్ ఐడి అండ్ ఎంఎంఐడి, మొబైల్ నంబర్ అండ్ ఎంఎంఐడి ఉండాలో దాని ద్వారా ఈ రెండింటి ద్వారా మీరు పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆర్ పర్సన్ టు అకౌంట్, ఈ అకౌంట్కి అయితే మీరు బెనిఫిషియరీ యొక్క అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటే ఐఎంపిఎస్ ద్వారా మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఈ థర్డ్ పిల్లర్గా ఈ ఐఎంపిఎస్ తయారయ్యి వెంటనే చిటికలో అయిపోద్ది అనమాట. సో టైమింగ్ డిఫరెన్స్ కానీ చూసుకుంటే ఎంతవరకు ఆర్ ఎంతలోపు సెటిల్ అవుద్దంటే ఇది వెరీ ఫాస్ట్గా ఆర్టీజీఎస్ లాగే మ్యాక్సిమం ఇమీడియట్గా వెళ్ళిపోతుంది, లేకపోతే మినిమం ఇమీడియట్గా వెళ్ళిపోద్ది, మ్యాక్సిమం చూసుకుంటే హాఫ్ అన్ అవర్ లోపు ఇది సెటిల్ అయిపోద్ది అనమాట. దీని యొక్క లిమిట్స్ కానీ చూసుకున్నట్టయితే
నెఫ్ట్కి ఎలాగైతే ₹1 మినిమమో దీనికి కూడా ₹1 మినిమం అండ్ మ్యాక్సిమం కూడా క్యాప్ ఉందండి. 5 lakhs వరకునే మీరు మ్యాక్సిమంగా ఈ పర్టికులర్ ఆప్షన్ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. ఇది మాత్రమే కాకుండా మీరు ఏటీఎంస్ ద్వారా అంటే మీ యొక్క బ్యాంక్ ఏటీఎం కార్డ్ అండ్ పిన్ నెంబర్ని చేస్తూ ఐఎంపీఎస్ని ఆ పర్టికులర్ విధంగా ఆ ఫెసిలిటీని కూడా వాడచ్చు. అయితే ఐఎంపీఎస్ని కానీ మీరు చేసినట్టయితే మీ యొక్క ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇలాగుంటాయి. 10,000 వరకు ₹2 ప్లస్ జీఎస్టీ పడుతుంది. 10,000 to 1 lakh అయితే ₹4 ప్లస్ జీఎస్టీ పడుతుంది. 1 lakh to 2 lakh మధ్యలో అయితే ₹12 జీఎస్టీ పడుతుంది. 2 lakh కన్నా ఎక్కువ అయితే ₹20 ప్లస్ జీఎస్టీ. సో ఇది ఫిబ్రవరి 2022లో ఆర్బీఐ వాళ్ళు మార్చిన న్యూ రేట్స్ అనమాట. సో ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అదే మనం ఇప్పుడు అందరం వాడుతున్నాము. సో ఎవరి దగ్గర ఇప్పుడు గూగుల్ పే లేదండి. ప్రతి ఒక్కరు అంటే స్ట్రీట్ మీద ఉండే వెజిటబుల్ ఫ్రూట్ వెండర్స్ దగ్గర నుంచి ఆటో రిక్షా వాళ్ళు సో ఎక్కడ పడితే అక్కడ ఫిజికల్గా క్యాష్ని కంప్లీట్గా తగ్గించేసి మొత్తం జీపే ఏదర్ వాళ్ళ దగ్గర ఒక క్యూఆర్ కోడ్ ఆ స్కానర్ అనేది ఉంటుంది, లేకపోతే ఫోన్ నెంబర్స్ అన్న ఇచ్చేస్తున్నారు. సో ఈ గూగుల్ పే, ఫోన్పే, ఈ పేటిఎం ఇటువంటి రకరకాల ఏవైతే పేమెంట్ అప్లికేషన్స్ ఉంటాయో పేమెంట్స్ని ఆర్ మీరు ఎలక్ట్రానిక్ ఫామ్లో క్యాష్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలిగిన మా పర్టికులర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అప్లికేషన్స్ వెనకాతల ఒకే ఒకటి పనిచేస్తుంది, అదే యూపీఐ. ఎప్పుడైనా మీరు యూపీఐ ఐడి ఏంటి అనేది కూడా చాలాసార్లు అడుగుతారు. సో యూపీఐ ఏంటి అని అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్గా అసలు మొత్తం మన సిస్టమ్ని మార్చేస్తూ నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ని కూడా దాటేసుకుని మీరు ఎక్కడ అంటే ఒక స్పెసిఫిక్గా ఒక బ్యాంకింగ్ అప్లికేషన్లోనో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ ఫెసిలిటీస్ ఏమీ లేకుండా మీరు యాప్స్ని వేసుకుంటే ఒక 2 factor వెరిఫికేషన్ అంటే మీరు ఆ యాప్ని ఓపెన్ చేయడానికి మీ యొక్క లాక్ కోడ్ని వేయాలి ఇఫ్ ఎట్ ఆల్ ఉంటే, అండ్ దెన్ మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ పిన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా 2 factor ఆథెంటికేషన్ ద్వారా ఈజీగా ఎక్కడి నుంచి అయితే అక్కడి నుంచి మీరు ఈజీగా పేమెంట్స్ చేసేసుకోవచ్చు. అయితే దీన్ని 2016లో తీసుకొచ్చారు అండ్ తీసుకొచ్చిన వెంటనే ఏం చేశారు అని అంటే డిమానిటైజేషన్ స్కీమ్ నవంబర్లో 2016లో జరిగింది. సో దానివల్ల ఏమైందనంటే క్యాష్ని అసలు డిజిటల్ ఫామ్లోకి తీసుకెళ్ళాలి అనే ఆలోచన స్టార్ట్ అయ్యి అందరూ కొంచెంగా ఈ యూపీఐ వాడే ఆర్ యూపీఐని వాడి ఆ పర్టికులర్ బేస్తో క్రియేట్ అయిన అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం చేశారు. వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని ఇందులో లింక్ చేయడం కూడా చేశారు. అయితే దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మిగతా మెథడ్స్లో ఎక్కడైతే మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇటువంటి రకరకాల సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు కదా. సో ఇవన్నీ ఇవ్వడం అసలు అవసరం లేకుండా ఒక మొబైల్ నంబర్ నుంచి ఏంటంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్కే లింక్ అయిపోతాయి అన్నమాట ఈ అప్లికేషన్స్ ద్వారా. సో డైరెక్ట్గా మీరు ఆ బ్యాంక్ ఆ పర్టికులర్ ఫోన్ నెంబర్స్ని వాడుతూనే మీరు మీ యొక్క ట్రాన్సాక్షన్స్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో బేసికల్గా ఈ యూపీఐని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డెవలప్ చేసినప్పటికీ ఇప్పుడు వీళ్ళు ఆర్బీఐ పర్వ్యూలోకి వస్తారు. సో వీళ్ళు మనకి కంప్లీట్గా ఈ పర్టికులర్ అప్లికేషన్లో మీకు ఏమైనా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఉంటే దాన్ని అన్నింటినీ ఒకే చోట గ్రూప్ చేసి మీ మొబైల్ ఐడితో లింక్ చేసుకుని ఏ అకౌంట్ నుంచి మనీ ఉంటే మీరు ఆ అకౌంట్ నుంచి పేమెంట్ చేసుకునేలాగా ఫెసిలిటీస్ని క్రియేట్ చేశారు. అయితే ఈ పర్టికులర్ యాప్స్లోనే ఉన్న బ్యూటీ ఏంటి అని అంటే మీ బ్యాంకింగ్ ఫీచర్స్ కూడా ఒకే చోట ఉంటుంది. మర్చెంట్ పేమెంట్స్ కలిగిన ఆర్ చేయాల్సినవి కూడా చేసుకోవచ్చు. మీరు ఫండ్ని ఇమీడియట్గా రూట్ చేసుకుని ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అంటే బేసికల్గా మీరు కానీ ఆఫ్లైన్లో అంటే ఫిజికల్గా ఒక కొట్టుకెళ్ళి ఏమన్నా కొని దాని ద్వారా ఆర్ అక్కడ మీరు పేమెంట్ ఇవ్వాలనుకున్న ఈ పర్టికులర్ యాప్ని మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ తోటి ఒక మామూలు స్మార్ట్ ఫోన్లోని ఏదైతే మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోగలుగుతారో ఆ రికగ్నిషన్ ఉండే ఫోన్ ఉంటే డెఫినెట్గా మీరు ఈజీగా క్యాష్ని క్యారీ చేయకుండా ఈ పర్టికులర్ యాప్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ కరోనా అండ్ పాండమిక్ టైంలోని మనకి ఈ పర్టికులర్ యాప్స్ చాలా వరకు ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశాయి. ఎందుకంటే మనం ఆ పర్టికులర్ డెలివరీ ఆర్ క్యాష్ని తీసుకోకూడదు అండ్ ఫిజికల్ మూవ్మెంట్ ఆఫ్ ఎనీథింగ్ని కూడా అవాయిడ్ చేసేయడం వల్ల ఈ ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది చాలా మనకి హెల్ప్ అయిందనమాట. అండ్ ఇలాగా ఈ పర్టికులర్ యూపీఐ ద్వారా మీరు ఒక రోజుకి మ్యాక్సిమం లిమిట్ అనేది 1 lakh వరకు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండి ఇది 24/7 అంటే ఎప్పటికప్పుడు పంపించుకోవచ్చు. నైట్ 12 o'clock 1 o'clock ఏం కాదండి, ఎప్పటికంటే అప్పుడు ఈజీగా ఒకరి దగ్గర నుంచి మనీ పంపించుకోవడమో ఆర్ మీ ట్రాన్సాక్షన్స్ని కంప్లీట్ చేసుకోవడమో లాంటివి చేయొచ్చు. అయితే ఇది ఫ్యూచర్లో రాబోయే ఫిన్టెక్ అనే ప్లాట్ఫామ్కి కంప్లీట్గా ఇప్పటి నుంచి ఫౌండేషన్ని క్రియేట్ చేయడం కోసమే ఈ యూపీఐని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇది ఒక పెద్ద హ్యూజ్ హిట్ అండ్ సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మెల్లగా ఫ్యూచర్లో మనకి ఫిన్టెక్ని తీసుకురావడం కోసం ఇంకెంతో రోజులు పట్టదు అండ్ అది కూడా చాలా ఈజీగా మనం వాడగలుగుతాం అనమాట. సో ఇదండి 4 రకాల ఎలక్ట్రానిక్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుందని. అండ్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎటువంటి టాపిక్స్ మీద మేము మీ ముందుకి ఇన్ఫర్మేషన్తో రావాలి అని అనుకుంటున్నారో వాటిని కూడా కామెంట్ సెక్షన్లో ప్లీజ్ చేయండి. అండ్ ఇంతకన్నా మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.